హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్స్కి ధీటుగా చేసుకుని కడాయి పన్నీర్ చూడబోతున్నామండి. ఇది మనకు సింపుల్గా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనకు చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీస్, పులావ్స్, పూరీస్ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా వచ్చేసి దీనికి ఒక 1 ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్, ఒక 2 గ్రీన్ చిల్లీస్, 3 టొమాటోస్, 1 క్యాప్సికమ్, 5 ఆనియన్స్. మనం ముందుగా 1 ఆనియన్, క్యాప్సికమ్ అనేటివి పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగానే మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. మరలా మనము ఇంకో బౌల్ తీసుకునేసి ఒక 20 జీడిపప్పు ప్లస్ ఒక 3 స్పూన్స్ వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకునేసి వేడి వాటర్ వేసేసి సోక్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. మనకు ఏ కర్రీకైనా మెలాన్ సీడ్స్ వేస్తే కర్రీ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సోక్ చేసుకున్న మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ముందుగా సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అందులోనే కొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేసేసి సోక్ చేసుకోవాలండి ఒక 15 మినిట్స్ పాటు. మనము అలా చేయటం వల్ల 50% ఇక్కడే కుక్ అయిపోతుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ మనము మళ్ళీ ఒక కడాయి తీసుకునేసి ఇందులో మనం కడాయి మసాలా చేసుకోపోతున్నామండి. ఇది మనకు మెయిన్. ఈ మసాలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కర్రీ. ముందుగా మనము కొంచెం చెక్క, ఒక 2 లవంగాలు, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలండి వేసుకొని లో ఫ్లేమ్లోనే అరోమా వచ్చినంత వరకు వేపుకోవాలి. ఈ మసాలా అనేది మనకి 1 టైం సరిపోతుంది. ఫైనల్గా ఒక ఇలాచీ కూడా యాడ్ చేసేసి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇది మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్గా అయితే అస్సలు చేసుకోకూడదు. మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, ముందుగానే మనం జింజర్ అండ్ గార్లిక్, ఒక 10 గార్లిక్, ఒక ఫింగర్ మైన ఒక జింజర్ పీస్ నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసేసి అది కూడా యాడ్ చేసేసి అంతా మెత్తగా ఫైన్ పేస్ట్ చేయాలండి. నెక్స్ట్ మనం సోక్ చేసుకున్న నట్స్ని కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మరలా ఒక కడాయి తీసుకునేసి ఫస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి నేను 1 క్యాప్సికమ్, 1 ఆనియన్ పక్కన పెట్టుకోమని చెప్పాను కదా. సో అవి పెటల్స్గా కట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి. 50% మాత్రమే కుక్ చేయాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన కర్రీలో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 50% కుక్ అయిన తర్వాత అలా కలర్ టర్న్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మనము అదే కడాయిలో 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసి అందులో ఒక ఎండుమిర్చి కట్ చేసేసి నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసి అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేయాలి. ఇందులో యాడ్ చేసి మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ. ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలడంలోనే మన కర్రీ టేస్ట్
మంతా మారిపోతుంది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటే ఫాస్ట్గా మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలంటే, లేదంటే అడుగు పడుతుంది. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. మనం ముందుగానే నట్స్ని ప్యూరీ చేసుకున్నాం కదండి, కాజు అండ్ మెలాన్ సీడ్స్, అది కూడా యాడ్ చేసేసి కొంచెంగా మనము వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేసేసి మధ్య మధ్యలో ఇది కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అవ్వాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కారం, ఇది మన స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందుగానే మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీకి వేసుకున్నాం కదా. సాల్ట్ యాడ్ చేశాను నేను కొంచెం. మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకునేసి మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని, హాట్ వాటర్లో వేసేసి, సో అవి కూడా యాడ్ చేసేసి మనం మళ్ళీ మిక్స్ చేసుకునేసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి. సరే ఎంత మంచి కలర్ టర్న్ అయిందో ఇప్పుడు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ మనము 1 స్పూన్ ఆఫ్ కసూరి మేతి క్రష్ చేసేసి యాడ్ చేయాలి. కొత్తిమీర కూడా క్లీన్ చేసుకునేసి ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. మనం ఫైనల్గా ఇక్కడ సాల్ట్, కారం అనేది చెక్ చేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఫైనల్గా మనము దింపుకునేటప్పుడు మాత్రమే మనం ముందుగానే ఒకసారి 50% ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, క్యాప్సికమ్, అవి కూడా యాడ్ చేసేసి జస్ట్ 1 మినిట్ అలా కుక్ చేసేసి ఆఫ్ చేయాలండి, అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కడాయి మష్రూమ్ ఇంట్లోనే రెడీ. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.